హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సింప్లిఫికేషన్ కోర్సులో భాగంగా మనము క్లాస్ 12 ఈరోజు స్టార్ట్ చేసుకుందాము. సో దీంట్లో కూడా సేమ్ జంబుల్డ్ సెంటెన్సెస్, అంటే లాస్ట్ టైము మనం సెంటెన్స్ రీఅరేంజ్మెంటు, పారా జంబుల్సు, సీక్వెన్సు, పీక్యూఆర్ఎస్ ఇవి ఏవన్నా కానీ ఒకటే అనమాట. సో మనకి డిఫరెంట్ నేమ్స్తో కొంచెము కన్ఫ్యూజ్ చేసేదానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఒక సెట్ ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు పైన ఒక హెడ్డింగ్ పెడతారనమాట. సో ది ఫాలోయింగ్ 1 to 5 క్వశ్చన్స్ విల్ బీ జంబుల్డ్ సెంటెన్సెస్, యూ నీడ్ టు అరేంజ్ దెమ్ ఇన్ ఎ కరెక్ట్ ఆర్డర్ అని అట్లా పెడతారనమాట. సో అందుకని డిఫరెంట్ మోడల్స్ని మీ దగ్గరికి తీసుకొని వచ్చేదానికి మనం ఇలా ప్రయత్నిస్తున్నాం అనమాట. సో క్లాస్లోకి వెళ్ళే ముందు మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ స్టడీ సర్కిల్ గురించి ఒకసారి చూద్దాము. సో ఆల్రెడీ మనం బ్యాచ్ స్టార్ట్ చేసి చేయబోతున్నాము. చాలామంది జాయిన్ కూడా అయి ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 670 పోస్టులకి నోటిఫికేషన్ త్వరలోనే రానుందని మనకు తెలుస్తుందన్నమాట. సో దాంట్లో భాగంగా మనము ఇంగ్లీష్ కోర్సులో ఆల్రెడీ కాంప్రహెన్షను, ఇడియమ్స్ కానీ ఇప్పుడు సీక్వెన్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలాగా మీకు జాయిన్ అయిన వాళ్ళకి ఎక్స్ట్రాగా మనము ఎక్స్ట్రా మెటీరియల్, వర్క్ బుక్, వీక్లీ టెస్ట్లు మొత్తం అయిపోయినాక గ్రాండ్ టెస్ట్లు, లైవ్ ఇంటరాక్షన్ సెషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అలానే ఎకానమీ రిలేటెడ్గా ఏపీ కానీ ఇండియా కానీ, సో దానికి కూడా మనము కరెంట్ రిలేటెడ్గా ఏపీ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ క్లాసెస్ పెడుతున్నాము. దానికైతే మంచి అద్భుతమైన స్పందన వస్తుందన్నమాట. చాలామంది కాల్ చేసి ఈ ఎకానమీ చాలా బాగా చెప్తున్నారు, మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నామని చెప్పి కూడా జాయిన్ అయ్యారనమాట. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కాంటాక్ట్ నెంబర్స్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ కూడా మీరు చూస్తున్నారు 1300 మాత్రమే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సో ఈ క్లాసులో మనము ముఖ్యంగా రకరకాల మోడల్స్ని, మీరు ఎప్పుడు చూసుండని మోడల్స్ని, ఇలా కూడా వస్తాయనే మోడల్స్ని కొన్నిటిని మనం చూద్దాము. సో ముందుగా సింపుల్గా చూసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, హీ వాజ్ సో బిజీ విత్ దెమ్ దట్ హీ డిడ్ నాట్ గెట్ టైమ్ టు ఈట్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ టు హిమ్ అండ్ ఆస్క్డ్. సో ఇక్కడ మనం చూస్తుంటే హీ వాజ్ సో బిజీ అనేది మనకి ఏతో స్టార్ట్ కాకూడదు అనమాట. ఏతో స్టార్ట్ అయినట్టు ఏం లేవు కాబట్టి వదిలేద్దాం, ఇబ్బంది లేదు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ టు హిమ్ అండ్ ఆస్క్డ్. కేమ్ టు హిమ్ అంటే ఎవరు దగ్గరికి పోయారు? సో మనకి సెంటెన్స్ బీతో స్టార్ట్ కాదు. సో దీన్ని కొట్టేద్దాము. నెక్స్ట్, నో వన్ కేర్ టు సీ దట్ హీ హ్యాడ్ హిజ్ ఫుడ్. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ ఎవరు ముందు ఒకరి గురించి చెప్పాలి కదా. సో మనకి ఆబ్వియస్గా ఇక్కడ మనం చూసుకుంటే డీతో స్టార్ట్ అయినవి 2 ఆప్షన్లు ఉన్నాయి. సో దీంట్లోనే ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుందని మనకు తెలుసు అనమాట. స్వామి వివేకానంద వన్స్ స్టేడ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ టు హిమ్ అండ్ ఆస్క్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ డి, బి రెండు సేమ్గానే ఉన్నాయి. డి తర్వాత బి వచ్చింది. ఓకే, దాని తర్వాత ఏమొస్తుంది, ఏనా సీనా అనేది మనం చూసుకోవాలన్నమాట. సో హీ వాజ్ సో బిజీ విత్ దెమ్ దట్ హీ డిడ్ నాట్ గెట్ టైమ్ టు ఈట్. సో అంతమంది వేల మంది వచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉండేసరికి ఆయన ఇంకా అసలు తిన్నాడని లేదనేది కూడా మర్చిపోయి ఆయన వాళ్ళకి ఆన్సర్స్ చెప్తూ వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో మనకి ఏ తర్వాత సి రావాలా. సో ఆయన అయితే మర్చిపోయాడు. సరే ఆడ ఉండే వాళ్ళు ఎవరైనా అడగాలి కదా, ఏమో ఇంకా నువ్వు తినలేదు స్వామి తినమని చెప్పాలి కదా. సో నో వన్ కేర్ టు సీ దట్ హీ హ్యాజ్ హిజ్ ఫుడ్ ఆర్ రెస్ట్ దట్ నైట్. సో మనకి ఇక్కడ సి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మీరు ఒకసారి చూడాలా. మనము డి నుంచి బికి ఎలా వెళ్ళాము, ఏ నుంచి మళ్ళీ సికి ఎట్లా వచ్చామనేది మీరు చూసుకోవాలన్నమాట. డి ఆప్షన్ ఎందుకు తప్పనేది కూడా మనం ఆల్రెడీ చెప్పున్నాము. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూసుకుంటే, విత్ ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఇది మనకి స్టార్టింగ్ అనమాట. విత్ ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది మనకి స్టార్టింగు. సో ఇక్కడ పీక్యూఆర్ఎస్ ఇప్పుడు మనం చూసుకుందాం. సో విత్ ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ పీతో 2 ఉన్నాయి, ఆర్తో 2 ఉన్నాయి. అండ్ ద ఇంక్రీజ్ ఇన్ రోడ్ లెంత్స్ ఆర్ స్పాటర్డ్ విత్ బ్లడ్ యాజ్ యాక్సిడెంట్స్ రిజల్టింగ్ ఇన్ ఇంజురీస్ అండ్ ఫెటాలిటీస్ హ్యావ్ బీన్ మౌంటింగ్ ఓవర్ ద పాస్ట్ 20 years. ఇక్కడ మనము చూద్దాము. విత్ ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అండ్ ద ఇంక్రీజ్ ఇన్ రోడ్ లెంత్స్. ఓకే, పి కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చిందంటే ఎస్ వచ్చింది. ఎస్ అంటే రోడ్ లెంత్స్ హ్యావ్ బీన్ మౌంటింగ్ ఓవర్ పాస్ట్ ఇయర్స్ అనేది తప్పు అనమాట. పి తర్వాత ఎస్ రాకూడదు. సో ఇప్పుడు విత్ ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద రోడ్ లెంత్స్ తర్వాత ఏదో ఒకటి రావాలి కదా.
అలా కాకుండా హ్యావ్ బీన్ మౌంటింగ్ అనేది రాదు అనమాట. సో మనకి పీ తర్వాత ఇక్కడ ఏముందంటే ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? రోడ్స్ గురించి చెప్తున్నారు, ఇండియన్ రోడ్స్ గురించి చెప్తున్నారు. సో విత్ ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అండ్ ద ఇంక్రీజ్ ఇన్ ద రోడ్ లెన్స్, ఇండియన్ రోడ్స్ ఆర్ స్పాటర్డ్ విత్ బ్లడ్. ఎందుకు? క్యూ తర్వాత మనకు ఆర్ రావాలి. యాజ్ యాక్సిడెంట్స్ రిజల్టింగ్ ఇన్ ఇంజురీస్ అండ్ ఫ్యాకల్టీస్ హ్యావ్ బీన్ మౌంటింగ్ ఓవర్ పాస్ట్ 20 years. గత 20 సంవత్సరాల్లో మొత్తం దారుణమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇండియా రోడ్స్ మొత్తం కూడా బ్లడ్తో నిండిపోతుంది అనేది మనకి ఇక్కడ మీనింగ్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో పీక్యూఆర్ఎస్ అంటే ఇది కొన్నిసార్లు అలా జరుగుతుందన్నమాట. వరుసగా చదువుకుంటూ పోయినా మనకి మీనింగ్ సెంటెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో దీనికి పీక్యూఆర్ఎస్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో మనకి నన్ ఆఫ్ ద అబోవ్ దీనికి ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారనుకుంటే మనం ఒకసారి ఇవ్వచ్చు అనమాట. సో మనం ఎలాగైతే ఇప్పుడు పీతో ఇచ్చినట్టు స్టార్ట్ చేసామో, తర్వాత ఎస్ ఎందుకు రాకూడదని మనం గమనించామో, 2 ఆప్షన్లు కొట్టేసిన తర్వాత సో ఖచ్చితంగా ఇది నన్ ఆఫ్ ద అబోవ్ అని మనకి అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూసుకుందాము. అసర్టెడ్ దట్ దిస్ వాజ్ ఎ బెనవలెంట్ అండ్ మైనర్ మెకానిజం ఆఫ్ రూల్ మేకింగ్ ఇంట్రడ్యూసింగ్ ద బిల్ ఇన్ లోక్సభ. సో ఇదంతా మనము ఎట్ గందరగోళంగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని చదవడం అనవసరము. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. మనం ఆప్షన్స్ తీసుకొని ఏది సెంటెన్స్ స్టార్టింగ్ అవుతుంది, ఈ జంబుల్డ్ పారాగ్రాఫ్ సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ ఏదవుతుందని మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఏబిసిడి 3 రకాలుగా ఇచ్చున్నారు, అంటే 3తో స్టార్ట్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ మనము ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం డీతో చూసుకుందాము. గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ జితేంద్ర సింగ్, ఇది రాంగ్. నెక్స్ట్ సి చూసుకుందాము. ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పర్సనల్ పబ్లిక్ ఏబిసిడి ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ జితేంద్ర సింగ్. సో డి, అది డి అనమాట మనకి. సో దీని తర్వాత మనం చూసుకుంటే డి తర్వాత ఏమి ఇచ్చున్నారు? సి ఇచ్చున్నారు. రాదర్ దెన్నే బేసిక్ అమెండ్మెంట్ ఆయన గురించి చెప్పినారు సరే, దీని తర్వాత రాదర్ దెన్నే అంటే అది ఖచ్చితంగా ఇది రాంగ్ అనమాట. సో నెక్స్ట్ సితో స్టార్ట్ అని చూసుకుందాము. రాదర్ దెన్నే బేసిక్ అమెండ్మెంట్ టు ద ఆర్టీఐ లా ఇంట్రడ్యూసింగ్ రాదర్ దెన్ అనేది మనకి ఎట్లా స్టార్ట్ అవుతుంది? సో దీనికి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అనమాట. సితో కూడా స్టార్ట్ కాదు. సో నెక్స్ట్ ఏతో ఏమైనా స్టార్ట్ అవుతుందేమో చూద్దాము. అసర్టెడ్ దట్ దిస్ వాజ్ ఏ బినవలెంట్ అండ్ మైనర్ మెకానిజం ఆఫ్ రూల్ మేకింగ్. అసర్టెడ్ దట్, ఓకే. తర్వాత బి ఇంట్రడ్యూసింగ్ ద బిల్ ఇన్ లోక్సభ, ఇది కూడా రాంగ్ అనమాట మనకి. సో ఇప్పుడు మనం ఇదే ఫైనల్గా మనకి మిగిలిన ఆప్షన్ ఒకసారి కూడా మనం చూసుకుంటే క్లారిటీ వస్తుందన్నమాట. సో బిడిఏసి ఇంట్రడ్యూసింగ్ ద బిల్ ఇన్ ద లోక్సభలో బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు చేశారు? ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ జితేంద్ర సింగ్. అసెప్టెడ్ అంటే తోచిపుచ్చి చెప్పినట్టు అనమాట. అసర్షన్ అంటారు కదా అట్లా. సో మనకి ఇందాకే కనెక్టింగ్ కూడా నుంచి రావాలి. ఎవరు అసెప్ట్ చేసినారంటే ఇక్కడ ఒక మనిషి పేరు ఇచ్చున్నారు కాబట్టి, సో ఈయన అసెప్ట్ చేసినాడు కాబట్టి మనకి డి తర్వాత ఏ రావాలి. డి తర్వాత ఏ ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం చాలా వెరైటీ క్వశ్చన్స్ అనమాట. సో ఇలాంటి అడుగుతారా లేదనేది కూడా డౌట్, ఎందుకంటే మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పున్నారు. కాకపోతే మన వాళ్ళు కొంచెము లెవెల్ పెంచితే బెటర్ అని చెప్పి, రిస్క్ లేకుండా ఉంటుందని చెప్పి మనము ఇలాంటి క్వశ్చన్స్ను కూడా మీకు అందించడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ కూడా మీకు మన వాళ్ళకి ఎవరికైనా జాయిన్ అయిన వాళ్ళకి కానీ ఇచ్చేదానికి మేము ట్రై చేస్తాం ఖచ్చితంగా. ఇక్కడ S1 S6 అని ఉన్నాయి కదా. S1 అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 6. సో ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మొత్తము PQRS 4, S1 S6 6 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ది స్టాండర్డ్, లాస్ట్ది చెప్పేశారు మనకి, మధ్యలో ఉండేటి మనము పెట్టాలి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా దీన్ని ఎత్తుకుని మీ నోట్స్తో రాసుకునేటప్పుడు ఏం చేయాలంటే పైన స్టేట్మెంట్ 1 రాసుకోవాలి, లాస్ట్ కొంచెం స్పేస్ ఇచ్చి లాస్ట్లో స్టేట్మెంట్ 6 రాసుకొని మధ్యలో ఇవి కొరవ వాటిని అమర్చేదని ట్రై చేయాలన్నమాట. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మనము స్టార్ట్ చేద్దాము. ఇన్ 1945 అమెరికా ఫేస్డ్ 2 పవర్ఫుల్ ఎనిమీస్ ఇన్ ద వరల్డ్ వార్ అనమాట. ఇన్ 1945 అమెరికా ఫేస్డ్ 2 పవర్ఫుల్ ఎనిమీస్ ఇన్ ద వరల్డ్ వార్. దీని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే క్యూతో స్టార్ట్ అయింది, మనం ఒకసారి చూద్దాము. దిస్ వాజ్ ద వెపన్
దట్ ఎండెడ్ ద వరల్డ్ వార్. సారీ, అది S6 కదా, దాన్ని అటు వదిలేదు, మర్చిపోయాను. ఇన్ 1945 అమెరికా ఫేస్ 2 పవర్ఫుల్ ఎనిమీస్ ఇన్ ద వార్. నెక్స్ట్ అమెరికా గురించి చెప్తున్నారు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి క్యూతో 2 ఉన్నాయి కాబట్టి, పీతో 2 ఉన్నాయి కాబట్టి ముందు క్యూ చూద్దాం, ఏ ఆప్షన్ అది ఉంది కాబట్టి. దీస్ వర్ జర్మనీ అండ్ జపాన్. ఫస్ట్ స్టేట్మెంట్లో 2 పవర్ఫుల్ ఎనిమీస్ అన్నారు. సో మనకి ఎవరు అనేది మనకి ఇక్కడ క్యూలో ఉంది. సో క్యూ అనేది మనకి క్యూతో స్టార్ట్ అయింది, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ది జర్మనీ అండ్ జపాన్ హూ పోజ్డ్ స్ట్రాంగ్ అపోజిషన్ టు అమెరికా. సో ఈ 2 కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి మనకి ఇప్పటివరకు. తర్వాత ఎస్ వస్తుందా ఆర్ వస్తుందా అనేది మనం చూసుకోవాలన్నమాట. ద రిజల్ట్ ఆఫ్ దిస్ వాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎన్ ఆటమ్ బాంబ్. సో మనకి దేని రిజల్ట్? ఎస్ తర్వాత ఆర్ రావాలి. ఎస్ చూద్దాం మనం ఒకసారి. ద గవర్నమెంట్ ఆర్డర్ ద సైంటిస్ట్ టు కండక్ట్ రీసెర్చ్ అండ్ ప్రొడ్యూస్ ఏ న్యూ డెడ్లీ వెపన్. ఒక డెడ్లీ వెపన్ తయారు చేయండి అని చెప్పి గవర్నమెంటు వాళ్ళని సైంటిస్ట్ని అడిగింది. దాని యొక్క రిజల్టు వాళ్ళు ఆటం బాంబును తయారు చేయడము. సో ఎస్ తర్వాత ఆరు క్యూపీ, ఎస్ తర్వాత ఆరు. ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీని తర్వాత మనం ఇక్కడ తాపకూడదు. స్టేట్మెంట్ 6 కూడా ఇక్కడ సెట్ అయిపోతుందా లేదని మనం చూసుకోవాలన్నమాట. దిస్ వాజ్ ద వెపన్, ఈ ఆటం బాంబు అని ఈ వెపనే దట్ ఎండెడ్ ద సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అవ్వడానికి ఈ ఆటం బాంబే కారణమైంది. సో మొత్తంగా ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ మధ్యలో క్యూపీఆర్ఎస్ సెట్ అయిందా లేదా? అయింది కదా. సో ఇది. సో ఇలాంటి మోడల్స్ ఇంకా ఒక 4-5 ఉన్నాయి, చూద్దాము. నెక్స్ట్, వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఏజ్ ఇన్ విచ్ టెక్నాలజీ హ్యాజ్ సడన్లీ అన్హిలేటెడ్ డిస్టెన్స్. అంటే టెక్నాలజీ ద్వారా ఒక డిస్టెన్స్ మన మధ్య ఫామ్ అయింది అని దీని గురించి మనకి ఉందన్నమాట ఈ యొక్క ఫస్ట్ స్టేట్మెంట్. తర్వాత క్యూతో 2 స్టార్ట్ అయి ఉన్నాయి కాబట్టి మనం క్యూనే చూద్దాం స్టార్టింగ్లో. ఫిజికల్లీ వీఆర్ నౌ ఆల్ నైబర్స్ బట్ సైకలాజికల్లీ వీఆర్ స్టిల్ ద స్ట్రేంజర్స్ టు ఈచ్ అదర్. ఓకే, ఈ డిస్టెన్స్ గురించి చెప్పున్నారు కాబట్టి దీని తర్వాత మనకి క్యూఏ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఫిజికల్గా మనమైతే నైబర్సే, కానీ సైకలాజికల్గా వీఆర్ స్ట్రేంజర్స్ అని చెప్పడం జరిగింది. సో క్యూతో స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్, వీ హ్యావ్ నెవర్ బీన్ సో కాన్షియస్ ఆఫ్ అవర్ వెరైటీ యాజ్ వీఆర్ నౌ దట్ వీ హ్యావ్ కమ్ టు సచ్ క్లోజ్ క్వార్టర్స్. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా మనము ఒక దగ్గరే ఉండి అవతల వాళ్ళతో మనం కాంటాక్ట్ అవ్వడము, అవతల వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి కలవకుండా ఫోన్లు గీన్లు అన్నీ కూడా చాటింగ్లు అన్నీ కూడా చేసుకోవడము ఇంతకుముందు ఇప్పుడు జరుగుతున్నంత ఘనంగా ఎప్పుడు జరగలేదనేది మనకి నెక్స్ట్ పి ఆప్షన్ ఉందన్నమాట. రెండిట్లో పి ఉంది కాబట్టి ఓకే. దాని తర్వాత మనం ఏం చూసుకుందామంటే ఇప్పుడు ఎస్తో వస్తుందా ఆర్ వస్తుందని చూసుకోవాలన్నమాట. ఆర్ వి గోయింగ్ టు లెట్ దిస్ కాన్షియస్ ఆఫ్ అవర్ వెరైటీ మేక్ అస్ ఫియర్ అండ్ హేట్ ఈచ్ అదర్ అనేది ఆర్ స్టేట్మెంటు. సో ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు పీలో ఏముంది, కాన్షియస్నెస్ గురించి ఉంది. దాని తర్వాత కంటిన్యూషన్లో ఆర్లో కూడా ఈ కాన్షియస్నెస్ గురించే ఇచ్చున్నాడు. సో మనకి క్యూపీఆర్ఎస్ కరెక్ట్ అవుతుందన్నమాట. హౌ ఆర్ వి గోయింగ్ టు రియాక్ట్, ఎలా రియాక్ట్ అవ్వాలి మనము? ఇన్ దట్ ఈవెంట్ వీ షుడ్ బి డూమింగ్ అవర్ సెల్ఫ్ టు వైప్ ఈచ్ అదర్ అవుట్. అది. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే క్యూపీఆర్ఎస్. ఎస్ తర్వాత మనకి హౌ ఆర్ వి గోయింగ్ టు రియాక్ట్ అన్నాం కదా, ఎలా రియాక్ట్ అవ్వనే దానికి ఆన్సర్ ఇదన్నమాట. ఇన్ దట్ ఈవెంట్, అలా జరిగితే వీ షుడ్ బి డూమింగ్ అవర్ సెల్ఫ్ ఓకే టు వైప్ ఈచ్ అదర్ అవుట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, మామ్ వాజ్ ప్లీజ్డ్ టు రిసీవ్ యువర్ విషెస్ ఆన్ హర్ బర్త్డే. మామ్ వాజ్ ప్లీజ్డ్ టు రిసీవ్ యువర్ విషెస్ ఆన్ హర్ బర్త్డే, అది స్టేట్మెంట్ 1. తర్వాత క్యూతో 2 ఉన్నాయి. ఒకసారి మనం క్యూతో 2 ఉన్నాయి కాబట్టి క్యూతో చూద్దాము. బోత్ ఆఫ్ అస్ హ్యాజ్ ఫర్గాటన్ ద డే. మనం ఏం చెప్తున్నాం అంటే అవతల పర్సన్తో చెప్తుంటే నేను అలా చెప్తాం అనమాట. మామ్ వాజ్ ప్లీజ్డ్ టు రిసీవ్ యువర్ విషెస్ ఆన్ హర్ బర్త్డే. మన ఇద్దరం కూడా మర్చిపోయాము ఆ రోజు బర్త్డే అని చెప్పి. క్యూ ఓకే, అది ఓకే, ఇన్నతట్టుగానే. క్యూ తర్వాత ఆర్ పెట్టి చూద్దాం మనము. యువర్ లెటర్స్ హోల్డ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఇట్. అంటే నువ్వు మర్చిపోయినావు అని చెప్పి ఈ యొక్క లెటర్స్ మనకి ప్రూఫ్
అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఎస్ ఉంది. ఇట్ వాజ్ యువర్ లెటర్ అండ్ ద కార్డ్ విచ్ రిమైండెడ్ అస్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ QSPR ఉంది, QRSP ఉంది. సో డి ఆప్షన్ మనకు చూసుకుంటే డి ఆప్షను యువర్ మామ్ వాజ్ ప్లీజ్డ్ టు రిసీవ్ యువర్ విషెస్ ఆన్ హర్ బర్త్డే. ఇట్ వాజ్ యువర్ బోత్ ఆఫ్ అస్ హ్యాస్ ఫర్గాటెన్ ద డే. ఇట్ వాజ్ యువర్ లెటర్ అండ్ ద కార్డ్ విచ్ రిమైండెడ్ ఆఫ్ అస్ ఆఫ్ ఇట్. గర్ల్, విషెస్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీ అదర్ థింగ్ ఇన్ ద వరల్డ్. యువర్ లెటర్ హోల్డ్స్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఇట్. అంటే మనం ఎలా మర్చిపోయామనేది మనకు ఎలా తెలుస్తుందంటే ఆ లెటర్ కానీ ఆ కార్డు కానీ నీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి నువ్వు మర్చిపోయినాము అన్నట్టుగా మనకు తెలుస్తుందని చెప్పడం జరుగుతుంది. సో దీనికి మనకి QSPR ఇస్ ద రైట్ ఆన్సర్. దాని తర్వాత నెక్స్ట్ యువర్ మామ్ హ్యాజ్ ఫర్గాటన్ ఆల్ ద బెటర్నెస్. వీటి మర్చిపోయినావు అని చెప్పి అంత మర్చిపోయి ఆయన పట్టించుకోకుండా సెండ్స్ హర్ బ్లెస్సింగ్స్ టు యూ. రివర్స్లో తన బ్లెస్సింగ్స్ నీకు ఇచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఏ సెంచరీ ఎగో ద సినిమా వాజ్ జస్ట్ ఏ మెకానికల్ టాయ్. సెంచరీ ఎగో సినిమా వాజ్ జస్ట్ ఏ మెకానికల్ టాయ్. ఎస్తో రెండు ఉన్నాయి కాబట్టి ముందు చూద్దాము. లేటర్ ఇట్ వాజ్ వ్యూడ్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీకి సినిమాకి మనకి సంబంధం లేదు కాబట్టి మనకి అంటే యాక్చువల్గా మనకి ఎస్ ఆప్షన్స్ని మనము తీసేయచ్చు అనమాట. నెక్స్ట్ పీతో చూద్దాం. ఫస్ట్ ఏ సెంచరీ ఎగో సినిమా వాజ్ జస్ట్ ఏ మెకానికల్ టాయ్. దస్ ఇట్ గెయిన్డ్ రెస్పెక్టబిలిటీ అండ్ యాక్సెప్టెన్స్. ఓకే, ప్యూ. ఇట్ గ్రాడ్యువల్లీ కేమ్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఆర్ట్ ఆఫ్ ద న్యూ ఎరా. నో. ఇక్కడ మనకి డస్ ఇట్ గెయిన్ అంటే డస్ అంటే ఏంది, దేనివల్ల? సెంచరీ ఎగో ఇలా ఉందని చెప్పారు, దాని తర్వాత ఇంకో కంటిన్యూషన్ రావాలి కదా. సో ఒకసారి మనం డి ఆప్షన్ చూద్దాము. క్యూతో స్టార్ట్ అయింది, ఒకసారి చూసుకుంటే మనకి సెట్ అవుతుందా లేదని మనం తర్వాత మళ్ళీ పీకి పోవచ్చు. ఈ సెంచరీ ఎగో ద సినిమా వాజ్ జస్ట్ ఏ మెకానికల్ టాయ్. ఇట్ గ్రాడ్యువల్లీ కేమ్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ న్యూ ఎరా. అప్పుడేమో మెకానికల్గా అంటే ఏదో బొమ్మలాగా చూసేవాళ్ళు, కానీ మెల్లగా గ్రాడ్యువల్లీ అది కొంచెం చేంజ్ అయ్యి ఒక ఆర్ట్ ఫామ్ లాగా అయింది అని చెప్పడం జరిగిందనమాట. సో క్యూతో స్టార్ట్ అయింది మనకి కరెక్ట్గా అనిపిస్తుంది. సో దీని తర్వాత మనకి ఏమొస్తుంది, ఆర్ వస్తుంది అనమాట ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో. బై ద 1920s ఈవెన్ ఇట్స్ వర్స్ట్ క్రిటిక్స్ హ్యాడ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. లేటర్ ఇట్ వాజ్ వ్యూడ్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ. దస్ ఇట్ గెయిన్డ్ రెస్పెక్టబిలిటీ అండ్ యాక్సెప్టెన్స్. ఇక్కడ మనం చూస్తే ఎస్ తర్వాత పి ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి చూడాలన్నమాట. డస్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం చూసాం కదా, లేటర్ తర్వాత ఇట్ వాజ్ వ్యూడ్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీకి ఇది ఒక ఎక్స్టెన్షన్ అయిందే తప్ప ఇదేం పెద్ద ఇది కాలేదని అనుకున్నారు. సో అందుకని ఇట్ గెయిన్డ్ రెస్పెక్టబిలిటీ అండ్ యాక్సెప్టెన్స్ వచ్చింది అనేది మనకి ఇక్కడ వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే హిజ్ రిస్ట్ వాచ్ హ్యాడ్ గాన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. పీతో 2, ఆర్తో 2. ఇక్కడ మనం ముందు పీతో చూద్దాము. హీ టుక్ ఇట్ టు వాచ్ రిపేరర్. ఓకే, పీ కరెక్ట్గానే ఉంది, ఎందుకంటే వాచ్ పని చేయలేదు, అందుకని వాచ్ రిపేర్ చేసుకునే దానికి అడిగి పోయాడు. దాని తర్వాత క్యూ, హీ గేవ్ ఎన్ ఐడియా ఆఫ్ ద లైక్లీ కాస్ట్. ఎవరు అతని దగ్గరికి పోయాడు. దాని తర్వాత మనకి ఇక్కడ ఉంది చూడండి, ద రిపేరర్ ఓపెన్డ్ ద అవుట్ కేస్ అండ్ చెక్డ్ ద పార్ట్స్. ఇది మిస్ అవుతుంది కదా మనకి. సో స్టేట్మెంట్ 1 తర్వాత హీ టుక్ ఇట్ టు ద వాచ్ రిపేరరు. దాని తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు, అంతా ఓపెన్ చేసి చూసి అప్పుడు కదా ప్రైజ్ ఎంత చెప్పేది. సో మనకి సి చూసుకుంటే పి తర్వాత ఎస్ తర్వాత ఆర్. హీ ఫౌండ్ దట్ సమ్ పార్ట్స్ నీడెడ్ రీప్లేస్మెంట్. ఇక్కడ చెక్డ్ ద పార్ట్స్ అన్నాడు కదా, పార్ట్స్ చెక్ చేసి ఇంకొన్ని పార్ట్స్ పోయి ఉన్నాయి, వాటిని మనం ఖచ్చితంగా రీప్లేస్ చేయాలా, దాన్ని మనం రిపేర్ చేయలేమని చెప్పాడు అనమాట. సో దాని తర్వాత హీ గేవ్ ఎన్ లైక్లీ కాస్ట్ ఆఫ్ ద రీప్లేస్మెంట్. యావరేజ్గా అందాజకి ఇంత పడద్ది మీకు కాస్టు అని అతను చెప్పడం జరిగింది. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే PSRQ, సి ఆప్షను. హిజ్ ఎస్టిమేట్ అపియర్డ్ రీజనబుల్. ఈ పర్సన్ ఎవరైతే వాచ్ ఎత్తుకెళ్ళాడో అతనికి ఏమనిపించిందంటే ఓకే ఇతను చెప్పిన రేటు బాగానే ఉంది, పెట్టవచ్చు అనేది కూడా మనకి కంటిన్యూషన్ రావాలి.
ఈ క్యూ తర్వాత స్టేట్మెంట్ 6 రావాలి మనకి. అదే మీకు కరెక్ట్ అని మీకు తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూసుకుంటే, అన్హ్యాపీనెస్ అండ్ డిస్కంటెంట్ స్ప్రింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ పావర్టీ ద్వారానే మాత్రమే ఈ అన్హ్యాపీనెస్ కానీ డిస్కంటెంట్ రాదు అని ఫస్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఎస్తో 2 పీతో 2 ఉన్నాయి కాబట్టి మనము పీతో ఉండే చూద్దాం. ఫస్ట్, మ్యాన్ ఈజ్ ఎ స్ట్రేంజ్ క్రియేచర్ ఫండమెంటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎనిమల్స్, పీతో. ఓకే, తర్వాత 6, హీ హ్యాజ్ ఫార్ హరైజన్స్ ఇన్వేరియబుల్ హోప్స్ స్పిరిచువల్ పవర్స్. ఇక్కడ అన్హ్యాపీనెస్ అండ్ డిస్కంటెంట్ స్ప్రింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ పావర్టీ అన్న తర్వాత డైరెక్ట్గా మ్యాన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మనం ముందు దాని గురించి కంటిన్యూషన్గా 7 కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ దే ఆర్ అన్డెవలప్డ్ కానీ, ఇవి సఫర్ ఫ్రమ్ సిక్నెస్ కానీ, ఇవన్నీ కూడా రావాలి ముందు. సో ఒకసారి మనము ఎస్ ఆప్షన్స్ ఉన్నట్టు కూడా చూసుకుందాం. ఫస్ట్, అన్హ్యాపీనెస్ అండ్ డిస్కంటెంట్ స్ప్రింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ పావర్టీ. వాట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ ఏజ్ ఈజ్ సోల్. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ ద బాడీ. బాడీ పరంగా అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఆత్మీయ పరంగా మనము అంత ఇదిగా లేము అనేది ఎస్ స్టేట్మెంటు. సో ఫస్ట్లో నాట్ ఓన్లీ అంటే నాట్ ఓన్లీ తర్వాత బట్ ఆల్సో రావాలా. నాట్ ఓన్లీ తర్వాత బట్ ఆల్సో రావాలి. బట్ ఆల్సో ఏడుంది? ఎస్ ఆప్షన్లో ఉంది. సోల్కి బాడీకి రిలేషన్ పెట్టాడు కాబట్టి. ఓకే, తర్వాత ఎస్ తర్వాత మనకి రెండిట్లో కూడా పీ ఉంది. మ్యాన్ ఈజ్ ఎ స్ట్రేంజ్ క్రియేచర్ ఫండమెంటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎనిమల్స్. ఓకే, పీ. ఓకే, తర్వాత ఆరా క్యూ అనేది మనం చూసుకోవాలన్నమాట. మ్యాన్ గురించి చెప్పినప్పుడు తర్వాత హీ హ్యాజ్ ఫార్ హొరైజన్స్ ఇన్వేరియబుల్ హోప్స్ స్పిరిచువల్ పవర్స్ అనేది రావాలి మనకి. అంటే అతని గురించి చెప్తున్నాం కాబట్టి మనకి దాని తర్వాత కంటిన్యూషన్ మనకి ఆర్ రావాలి. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ దే ఆర్ అన్డెవలప్డ్, ఎవరు? మనుషులు. ఈ పవర్స్, ఈ హోప్స్, ఇఫ్ దే ఆర్ అన్డెవలప్డ్ అండ్ అన్సాటిస్ఫైడ్ హీ మే హ్యావ్ ఆల్ ద కంఫర్ట్స్ ఆఫ్ ద వెల్త్. అన్ని డబ్బు పరంగా అయితే అంత బాగుంటుంది, కానీ ఈ స్పిరిచువల్ పవర్స్ ఇవన్నీ కూడా లేకపోతే, ఐ మీన్ లైక్ ఇదంతా ఆత్మీయ పరంగా ఎదగకపోతే అతనికి ఎప్పుడు కూడా బట్ స్టిల్ ఫీల్ లైక్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ వైల్. వీ సఫర్ ఫ్రమ్ ద సిక్నెస్ ఆఫ్ స్పిరిట్ అండ్ హెన్స్ వీ షుడ్ డిస్కవర్ అవర్ రూట్స్ ఇన్ ద ఎటర్నల్. ఎటర్నల్ అంటే మనకి ఎటర్నల్ పవర్ అంటాం కదా, ఆ దేవుడు కానీ అట్లా ఎవరైతే మనకి యూనివర్స్ ఎవరైతే వాళ్ళు. సో 10th క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుందాం. లాస్ట్ క్వశ్చను ఇది మామూలుగా బేసిక్ క్వశ్చనే. ఆన్ ద హైయర్ ఎడ్యుకేషన్ బికాజ్ ఇన్ అడిషన్ టు లార్జ్ స్కేలు. సో బీతో 2 ఉన్నాయి. మనం ఒకసారి బీ చూద్దాం. బీతో స్టార్ట్ చేద్దాం. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఏదైతే 2 ఆప్షన్స్ ఇచ్చున్నారో వాటితో మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. స్టేట్ యూనివర్సిటీస్ రిమైన్ సెంట్రల్ ఇన్ ద ఎంటైర్ స్ట్రక్చర్. సో ఇక్కడితో మనకి సెంటెన్స్ ఫ్రేమింగ్ స్టార్ట్ అయింది, ఓకేగానే ఉంది. స్టేట్ యూనివర్సిటీస్ రిమైన్ సెంట్రల్ ఇన్ ద ఎంటైర్ స్ట్రక్చర్. తర్వాత బి. ఓకే, బి తర్వాత సి ఉంది ఫస్ట్ ఆప్షన్లో. ఆన్ ద క్యాంపస్ ఎన్రోల్మెంట్ దే గ్రాంట్ అఫిలియేషన్ అండ్ దేర్ బై అడ్మినిస్టర్. దాని తర్వాత మనకి దీనికి కంటిన్యూషన్ లేదనమాట. డైరెక్ట్గా ఏ ఆప్షన్కి వెళ్దాము? ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు రిమైన్ సెంట్రల్ దేంట్లో? సెంట్రలైజ్డ్ టెండెన్సీ అంటాము, దేంట్లో అనేది మనకు రావాలి కదా. సో ఇక్కడ ఆప్షన్ మనకి కనెక్టింగ్ ఉంది, ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో బి తర్వాత ఏ. బికాజ్ ఇన్ అడిషన్ టు ద లార్జ్ స్కేల్ ఆన్ క్యాంపస్ ఎన్రోల్మెంట్. లార్జ్ స్కేల్లో ఏం జరుగుతుంది? ఆన్ క్యాంపస్ ఎన్రోల్మెంట్ ఆన్ క్యాంపస్లో జరుగుతుంది అనమాట. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మనం ఎన్రోల్ అయిపోవడమే. దే గ్రాంట్ అఫిలియేషన్ అండ్ దేర్ బై అడ్మినిస్టర్ అండ్ కంట్రోల్ ఏ లార్జ్ నెట్వర్క్ ఆఫ్ కాలేజెస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్స్. సో మనకి సెంటెన్స్ ఫ్రేమింగ్ ఇక్కడ మనం ది సెంట్రల్ దేంట్లో అనేది హాఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కనెక్ట్ చేసాము. దాని తర్వాత లార్జ్ స్కేల్లో ఏం జరుగుతుంది? ఆన్ క్యాంపస్ ఎన్రోల్మెంట్స్ జరుగుతున్నాయి అనేది కూడా మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపించాము. సో దీనికి మనకి రైట్ ఆన్సర్ BACD అయిందనమాట. సో దట్స్ ఇట్. సో ఈరోజు మనం చూసిన క్వశ్చన్స్లో ఒకటి నన్ ఆఫ్ ద అబోవ్ అలాంటి క్వశ్చన్ కూడా వస్తుందని మీకు తెలపడం కోసం అదొకటి పెట్టాము. ఇంకొకటి ఏంటంటే స్టేట్మెంట్ 1, 6 ఇచ్చేసి మధ్యలో PQRS పెట్టాలి అనేటి ఒక 5-6 ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాము.
వాటిలో 2-3 అయితే మనం సింపుల్గా పెట్టొచ్చు. ఇంకొన్ని అయితే మనం 2-3 సార్లు గమనించాల్సి వస్తుందన్నమాట. సో మీరు నోట్స్ రాసుకుంటున్నారు అనుకుంటున్నాము. నోట్స్ రాసుకొని నేను ఎలాగైతే లింక్ కనెక్ట్ చేశానో అలా కూడా మీరు కూడా మీ డైరెక్ట్గా డ్రా చేయాలి నోట్స్లోనే. సో మీకు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళైనా మళ్ళీ ఒకసారి వినండి. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దీని గురించి మన ఎక్స్టెన్షన్ క్లాస్ కూడా ఇంకోటి పెట్టుకునేదానికి ట్రై చేద్దాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఈ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో, గ్రూప్స్కి కానీ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి కానీ దీనికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ లింక్ని పంపించి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏపీపీఎస్సీ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం అతి త్వరలో. సో దానికి కూడా మీరు రెడీగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మేము వీడియో పెడతామో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు రెడీగా రాసుకోవచ్చు. దానికి సంబంధించి సిలబస్ షెడ్యూల్ అంతా కూడా ఆల్రెడీ ఇచ్చున్నాము. మీరు ఒకదాన్ని మిస్ అయ్యి ఉంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే టెలిగ్రాము, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఈ యొక్క ఛానల్స్లో మీరు జాయిన్ అయితే రెగ్యులర్గా మనం అప్డేట్స్ కానీ ఏమన్నా న్యూస్ క్లిప్స్ కానీ న్యూస్ ఆర్టికల్స్ కానీ ఇలాంటివి మీకు పెడుతూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.